Hello, good evening. Welcome to ARS News Channel. ఇన్ఫోసిస్ ఎగిరి గంతేసే శుభవార్త చెప్పిన ఇన్ఫోసిస్ ఆగస్టు జీతంతోనే ఏకంగా 80% బోనస్. ఇన్ఫోసిస్ ఐటీ ఉద్యోగులకు ఎగిరి గంతేసే శుభవార్త చెప్పింది దిగ్గజ టెక్ కంపెనీ ఇన్ఫోసిస్. ఈ ఆగస్టు నెల జీతంతోనే తమ ఉద్యోగులకు బోనస్ అందిస్తామని తెలిపింది. సగటున 80% చొప్పున ఈ బోనస్ ఇస్తున్నట్లు ఇన్ఫోసిస్ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం 2025-26లో జూన్ 30తో ముగిసిన తొలి త్రైమాసికంలో అంచనాలు మించి లాభాలు అందుకున్న క్రమంలో బోనస్ ఇస్తున్నట్లు తెలిపింది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం. ఇన్ఫోసిస్ దేశీయ దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఒకటైన ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు అదిరే శుభవార్త చెప్పింది. ఐటీ టెక్ రంగంలో లేఆఫ్స్ జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగులు ఎగిరిగంతేసే వార్త అందించింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి గాను తమ ఉద్యోగులకు పనితీరు ఆధారిత బోనస్ ప్రకటించింది. అర్హులైన వారికి సగటున 80% మేర ఈ బోనస్ చెల్లింపులు ఉంటాయని తెలిపింది. ఆగస్టు నెల వేతనంతోనే ఈ మొత్తం చెల్లింపులు ఉంటాయని తాజాగా వెల్లడించింది ఇన్ఫోసిస్. ఈ మేరకు ఉద్యోగులకు అంతర్గతంగా ఇమెయిల్స్, మెసేజ్ల ద్వారా సమాచారం అందిస్తున్నట్లు తెలుస్తోంది. జూన్తో ముగిసిన తొలి త్రైమాసికంలో కంపెనీ పనితీరు మెరుగవడం, అంచనాలు మించి లాభాలు అందుకున్న క్రమంలోనే తమ ఉద్యోగులకు బోనస్ ప్రకటించినట్లు తెలిపింది. ఉద్యోగుల పనితీరు ఆధారంగా ఎంత బోనస్ అనేది నిర్ణయిస్తారు. PL4 లెవెల్ ఉద్యోగుల్లో అత్యుత్తమ పని తీరు కనబర్చిన ఉద్యోగులకు అత్యధికంగా 89% మేర బోనస్ చెల్లిస్తామని తెలిపింది. ఇక అంచనాలు అందుకున్న ఉద్యోగులకు 80% వరకు బోనస్ చెల్లింపులు ఉంటాయని పేర్కొంది. అలాగే PL5 లెవెల్ ఉద్యోగులకు 78% నుంచి 87% మధ్య, PL6 లెవెల్ ఉద్యోగులకు 75 నుంచి 85% మధ్య బోనస్ చెల్లింపులు ఉంటాయని పేర్కొంది. అలాగే PL4, PL5, PL6 కేటగిరీల్లో ఉన్న దృష్టి సారించాల్సిన ఉద్యోగులకు సైతం వరుసగా 80%, 75%, 70% మేర బోనస్ చెల్లింపులు ఉంటాయని తన ఇంటర్నల్ మెమోలో ఇన్ఫోసిస్ పేర్కొంది. వ్యక్తిగత బోనస్ లెటర్లను తమ ఉద్యోగులకు ఇడాకెట్స్లో అప్లోడ్ చేస్తామని తెలియజేసింది. మరోవైపు గత నెల జూలై 23, 2025 తేదీన ఈ ఆర్థిక సంవత్సరం 2025-26కు సంబంధించిన తొలి త్రైమాసిక ఫలితాలను ఇన్ఫోసిస్ కంపెనీ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ Q ఫలితాల్లో ఇన్ఫోసిస్ అంచనాలను మించి రాణించింది. గత ఏడాది తొలి త్రైమాసిక ఫలితాలతో పోల్చి చూస్తే ఈసారి కంపెనీ నికర లాభం 8.7% పెరిగి రూపాయలు 6,921 కోట్లుగా నమోదు చేసింది. అలాగే కంపెనీ ఆదాయం కూడా 7.5% మేర పెరిగి రూపాయలు 42,279 కోట్లకు చేరుకుంది. ఈ రెండు మెట్రిక్స్లోనూ అంచనాలను మించి రాణించిన క్రమంలోనే తమ ఉద్యోగులకు బోనస్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు ఐటీ ఉద్యోగార్థులకు, కంపెనీలోని ప్రస్తుత ఉద్యోగులకు ఆశల్ని రేకెత్తించగా అట్రిషన్ రేటు, ఉద్యోగం వదిలి వెళ్లే వారి సంఖ్య పెరుగుదల మాత్రం కొంత ఆందోళన కలిగిస్తోంది. వేతనాల పెంపుపై కీలక ప్రకటన చేసిన ఇన్ఫోసిస్ గతేడాది వేతనాల పెంపు ఆలస్యం కాగా దానిని ఈ ఏడాదిలో విడుదల చేసినట్లు వెల్లడించింది. జనవరి 2025 నుంచి మొదటి దశ వేతన పెంపు అమల్లోకి వచ్చిందని, ఇదే సమయంలో 2025 ఏప్రిల్ 1 నుంచి రెండో విడత అమలైందని స్పష్టం చేసింది. అయితే తదుపరి వేతనాల పెంపుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కంపెనీ ఉన్నతాధికారి CFO సంఘరాజ్కా వెల్లడించారు. ఈ క్రమంలోనే ప్రస్తుత త్రైమాసికంలో ఉద్యోగులకు అధిక వేరియబుల్ పే చెల్లించినట్లు తెలిపారు.